లేకపోయినా అమ్మలేని నాకు నువ్వు అమ్మలాంటిదానివే. నీకు తోడుగా నేను ఎప్పుడు ఉంటాను పిన్ని. నువ్వేం బాధపడక్కర్లేదు. తిను. ఆవిడికి దిక్కులేదు, ఇంకా నువ్వు ఆవిడ్ని కాకపట్టే ప్రయోజనమే ఉంటుంది. శ్రీవల్లి తిను. నీళ్ళు తాగుతుంది. నువ్వు ఉండు పిన్ని, నేను తినిపిస్తాను. ఇంకేం ఆలోచించకు పిన్ని. ఇదిగో తిను. తిను పిన్ని. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. తిను పిన్ని. తిను పిన్ని. చాలు, నా కడుపు నిండిపోయి ఉండాలి. చాలబ్బే, చాలు. పిన్ని పిన్ని. బాబాయ్, బాయ్, ముంబైకి కన్సైన్మెంట్ వచ్చింది కదా, కానీ పోర్టు నుంచి మన అడ్డాకి తీయడానికి యువరాజ్ అందుబాటులో లేడు. యువరాజ్ అంత క్యాపబుల్ పర్సన్ కూడా మన గ్యాంగ్లో ఎవరు లేరు. నువ్వే డైరెక్ట్ గా వెళ్తే పోలీసులతో ప్రాబ్లం ఏనను. ఇలాంటప్పుడు యువరాజ్ వస్తేనే మన బిజినెస్ సాఫీగా సాగుతుంది. కొన్ని పనులు వాడు చేయడమే కరెక్ట్, కానీ నేను వాడి భార్యను చంపాలని పంపాను. వాడి ఫ్యామిలీని లేపేయాలని చూశాను. వాడిని మర్డర్ కేసులో ఇరికించాం. స్టేషన్లో చంపాలని చూశాను కదా. వాడు రావడానికి ఒప్పుకుంటాడా అని ఆలోచిస్తున్నా. వాడు ఒప్పుకునేలా మాట్లాడతా. వాసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకోగలేంది. నేను గాడిదకి ఫోన్ చేస్తే తప్పేంటి? దేవా, వీడెందుకు చేస్తున్నాడు? అంత చేసిన వీడితో ఎలా మాట్లాడతాను అనుకుంటున్నాడు? దీనా చేతిలో తప్పించుకున్న నీ భార్యతో సహా నీ ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా మిగలకుండా చంపించేస్తున్నాను. రక్తపు మడుగులో ఉండబోతున్న నీ ఫ్యామిలీని చూడరా. మళ్ళీ ఎవరి మీదన్నా ప్లాన్ చేస్తున్నానని చెప్పడానికి చేస్తున్నాడా? ఏంటి యువరాజ్, నా ఫోన్ ఆన్సర్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నావా? ఇంత టైం పట్టింది. నువ్వు చేసింది అలాంటి పనులు బాయ్. ఇప్పుడు నీకు చేసింది కూడా నేనే. అప్పుడప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి యువరాజ్. ఆవేశంలో పొరపాట్లు కొన్ని దొర్లుతాయి. అవి పట్టించుకొని కోపంతో భీష్మించుకొని కూర్చోకూడదు. మర్చిపోవాలి యువరాజ్. నువ్వు మర్చిపోయి వదిలేస్తానంటే
నేను గుర్తుపెట్టుకోను భాయ్. మీనన్ చేసింది అందుకే కదా యువరాజ్. నువ్వు బాయిని మర్చిపోకు, మన బిజినెస్ లని మర్చిపోకు. త్వరగా వచ్చేసే. భాయ్ నేను రాలేని కండిషన్లో ఉన్నాను. నీకు చెప్తున్నాను కదా, నన్ను ఇంట్లో ఎవరూ నమ్మట్లేదు. ఇప్పుడు నేను కనుక బయటకు వస్తే మా అక్క నన్ను శాశ్వతంగా బిజినెస్ నుంచి తప్పిస్తుంది భాయ్. ఆస్తి కూడా నాకు దక్కకుండా చేస్తుంది. అర్థం చేసుకోండి భాయ్. లేదు 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 యువరాజ్, నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వు దిగితే ప్రాబ్లమే రాదు కదా, ఇంకా నీకు ప్రాబ్లమే వస్తుంది. సైలెంట్గా రా, సైలెంట్గా చేసుకుని వెళ్ళిపో. గుట్టు చప్పుడు కాకుండా చూసుకో, అయిపోతుంది కదా. అలా కష్టం భాయ్. యువరాజ్, నా సహనాన్ని మళ్ళీ పరీక్షిస్తున్నా. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. యూజ్ చేసుకోలేకపోతున్నావు. నీ కుటుంబాన్ని జేడీ అండ్ జేడీ టీం కాపాడేస్తుందని ఫీల్ అయిపోతున్నావేమో. ఒక్కోసారి ఒక్కొక్కరి మీద ప్లాన్ చేశానే అనుకో, నువ్వు ఒక్కొక్కరిని కాపాడడం కష్టమే. అది యువరాజ్, నువ్వు రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇలా చేసేవేంటి బాయ్ అని నన్ను అడగకూడదు. భాయ్ నేను చెప్పేది నిషి. ఫోన్ మీనన్ భాయ్, నా భర్త వస్తున్నాడు. మీరు చెప్పిన పని చేస్తున్నాడు. మీరు ఇంకేం ఆలోచించక్కర్లేదు. వెరీ గుడ్. నా తమ్ముడి భార్య మంచి నిర్ణయం తీసుకుంది. పంపించమ్మా. వస్తున్నాడు భాయ్.